హరీష్ రావు గారు వాళ్ళ అబ్బాయి కాన్వకేషన్కో లేకుంటే ఎండాకాలం ఉంది కాబట్టి చల్లగా అక్కడ ఉండొచ్చు అని విహారయాత్రకు వెళ్ళిండు, అమెరికాకు పోయిండు. పోయిన వాళ్ళు హాయిగా కుటుంబంతో గడపక అక్కడ నుంచి కూడా తెలంగాణను ఆగం చేసే ప్రయత్నం అమెరికా గడ్డ మీద నుంచి కూడా కొనసాగిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి ఆగం చేసిందే కాకుండా ఇప్పుడు కూడా మంచి పనులు జరుగుతూ ఉంటే ఓర్వలేక అమెరికాకు పోయి కూడా మళ్ళీ అక్కడ విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా స్పష్టంగా 2-3 అంశాలు తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఒక కొత్త నగర నిర్మాణానికి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 అని చెప్పి ఒక అద్భుతమైన ప్రణాళికను గ్రౌండింగ్ చేయబోతా ఉన్నాడు. మిగతా మహానగరాల్లాగా ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, పూణే కావచ్చు, క్యాల్కటా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, కంజెషన్ అయిపోతున్న వాళ్ళ సిటీలకు ఆనుకొని ఇంకో పెద్ద మహానగరం నిర్మాణం చేయాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. మన అసెంబ్లీలో కూడా క్లియర్గా ఏ ఏ నగరాలు ఏ ఏ కొత్త సిటీలను నిర్మాణం చేస్తుందని చెప్పడం జరిగింది. చెన్నైకి సిరిపురంబదూర్ దగ్గర, బెంగళూరుకు వైట్ ఫీల్డ్స్ దగ్గర, ముంబైకి నవీ ముంబై, ఢిల్లీకి నోయిడా, గజియాబాద్, గుర్గాం, అహ్మదాబాద్కు సనద్ తర్వాత గిఫ్ట్ సిటీ, క్యాల్కటాకు సాల్ట్ లేక్ సిటీ, ఇట్లా ప్రతి పెద్ద నగరానికి కూడా అనుబంధంగా ఇంకో మహానగరాన్ని నిర్మించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, చేసిండ్రు కూడా. అదే మన హైదరాబాద్కి అటువంటి ఇంకో మహానగరాన్ని మనం తయారు చేసి టెక్నాలజీలో ఏదైతే లేటెస్ట్ ట్రెండ్స్ వచ్చినాయో వాటిని కూడా సమకూర్చుకొని మన పిల్లల భవిష్యత్తుకు డోకా లేకుండా చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు.